హలో హాయ్ అండి, ఐఎమ్ లెఫ్ట్ అండి. ఈరోజు ఉసిరికాయ పులిహోర చూపించబోతున్నాను. దానికి ఉసిరికాయలు తరుక్కోవాలండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు పెట్టుకోవాలండి సైడ్కి. తర్వాత మీకు రైస్ ఉడకబెట్టానండి. ఇది రైస్ ఉడకబెట్టేసి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి ఫస్టే కలిపానండి నేను. దానికి తగినంత మీ ఆప్షన్ అండి. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోండి. ఇది ఉసిరికాయ సీజన్లో తినండి కంపల్సరీ. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసాను. ఇది హీట్ అయిందండి. హీట్ అవుతుంది. ఒక సిమ్లో పెట్టానండి నేను. ఇది న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. ఇప్పుడు పల్లీలు, మినపప్పు, శనగపప్పు ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ అట్లా చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవుతాయి. నేను డైలీ చేసే దానిలో ఏదో ఒకటి హెల్తీగా ఉండాలని బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒకటి యాడ్ చేస్తానండి. ఈరోజు ఉసిరికాయ, తర్వాత ఒకరోజు వెజ్జీస్ అలా. ఇది ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. ఇందాక తరుక్కున్నాం కదా, అది ఫస్ట్ వేసిన తర్వాత ఇవి కూడా ఒక 2 minutes అలా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత పసుపు వేసాను. టీ 2 minutes ఫ్రై అవుతుందండి. కలుపుతున్నాను నేను. ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదండి, అది ఉసిరికాయ మిక్సీ పట్టేసి దీనిలో కలిపానండి. అది కూడా ఒక 2 minutes అలా ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టి చేయండి, లేకపోతే మాడిపోతుంది. లైట్గా సాల్ట్ వేసుకున్నానండి నేను, ఇందాక మర్చిపోయాను. ఆల్రెడీ రైస్లో వేసుకున్నాను, దీంట్లో లైట్గా వేసుకోవాలి. ఇందాక సాల్ట్ కలుపుకున్నాం కదా, ఆ రైస్ దీంట్లో వేసి కలపాలండి. ఉసిరికాయ పులిహోర రెడీ అండి. మా ఆయన ఆఫీస్కి వెళ్ళే టైంలో ఈరోజు ఉసిరికాయ పులిహోర, టమాటో చట్నీ వేసానండి. అది తర్వాత కీరా జ్యూస్ ఇచ్చానండి మార్నింగ్. ఉసిరికాయ పులిహోర రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి.